సూర్యుడిని మింగడానికి వెళ్తున్న హనుమంతుడికి ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం తగిలి హనుమంతుడు మూర్చిపోవడంతో బ్రహ్మ హనుమంతుడిని బ్రతికించాడు. హనుమంతుడికి వరాలివ్వమని బ్రహ్మ దేవతలందరినీ ఆదేశించడంతో ఇంద్రుడు పద్మమాలికనిచ్చి వజ్రాయుధం కూడా హనుమంతుడిని ఏమీ చేయలేదని వరమిచ్చాడు. నీటి వల్ల హనుమంతుడికి మరణం ఉండదని వరుణుడు వరమిస్తే యమపాసం కాని కాలదండం కాని హనుమంతుడిని ఏమీ చెయ్యలేదని యముడు హనుమంతుడికి వరమిచ్చాడు. కోరుకున్న రూపాన్ని ధరించే కామరూప విద్యని కుబేరుడు హనుమంతుడికి వరంగా ఇచ్చాడు. అగ్ని హనుమంతుడిని దహించలేదని అగ్నిదేవుడు వరమిస్తే సూర్యుడు తన తేజస్సులో 100వ వంతుని హనుమంతుడికిచ్చి సకల విద్యల్ని నేర్పిస్తానన్నాడు. బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏమీ చేయలేదని బ్రహ్మ హనుమంతుడికి వరమిచ్చాడు. ఈశానుడు విశ్వకర్మ కూడా హనుమంతుడికి వరాలు ఇచ్చారు. అలా దేవతలందరి వరాల వల్ల మహాబలవంతుడైన హనుమంతుడు స్వాభావికంగా వానరుడు కాబట్టి హనుమంతుడు చేసే అల్లరికి కిష్కింద దద్దరిల్లిపోయేది. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై హనుమాన్ అని గట్టిగా చెప్పండి.